కడపలో జరగనున్న సుపరిపాలన బస్సు యాత్రను విజయవంతం చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ కోరారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అటల్ ఆలోచన మోదీ ఆచరణ పేరుతో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో చేస్తున్న సుపరిపాలన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. అటల్ జీ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారు తలపెట్టిన అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతిని పురస్కరించుకొని అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో భాగంగా నిన్న దినం 11వ తేదీ ధర్మవరంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. దాన్ని పురస్కరించుకొని రేపు కడప నగరంలో అంటే రేపు అనగా 13వ తేదీ కడప నగరానికి విచ్చేస్తున్న రాష్ట్ర నాయకులకు మరియు కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి మరియు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి స్వాగతం పలకడం కోసం భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ కడప నగరంలోని వినాయక్ నగర్ సర్కిల్ వద్ద మధ్యాహ్నం 3:30కు ప్రారంభమై వయా మరియాపురం, ఐటీఐ సర్కిల్, సంధ్యా సర్కిల్, తర్వాత ఎర్రముక్కపల్లి సర్కిల్లో ముగింపు అవుతుంది. బైక్ ర్యాలీ ముగింపైన వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధానమంత్రి మరియు భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి దాని తర్వాత వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కడప జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు మరియు కూటమి నాయకులు మరియు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరితో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున కోరుతున్నాను.